ఇప్పుడైతే కాకినాడ మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. టైం వచ్చి 8 అవుతుంది. ఈ రోజు నా డ్యూటీ ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ పాతగా బిల్డింగే మళ్ళీ రీమోడల్ చేస్తున్నారు. ఇక్కడ తాపీ పని వాళ్ళు అయితే పని చేస్తున్నారు లోపల. దగ్గరుండి పని చేయించమని డాక్టర్ గారు అయితే ఇక్కడ పంపించారు. ఈయనకైతే కొంచెం ఒంట్లో బాగాలేదంట, కూర్చొని ఉన్నాడు. గ్యాస్ నొప్పి ఏదో వస్తుందని. ఒకసారి పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుని వద్దాం, అది రీమోడల్ ఎలా చేస్తున్నారు ఏంటి, ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుని వద్దాం. ముందైతే 3rd ఫ్లోర్కి అయితే వెళ్దాం మనం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైనుంచి చూసుకుంటూ వస్తాం. 3rd ఫ్లోర్ నుంచి మొత్తం ఆ బిల్డింగ్, పాత బిల్డింగ్ ఎలా ఉందో, ఇప్పుడు రీమోడల్ ఎలా చేస్తున్నారు ఏంటో ఒక్కొక్కటి చూసుకుని వద్దాం. ఇప్పుడైతే మనం 3rd ఫ్లోర్ వెళ్దాం. ఓకే, 3rd ఫ్లోర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకా చాలా వర్క్ అయితే ఉంది చేయాల్సింది. ఈ చిన్న రూము ఇదంతా పైన అంతా రీమోడల్ చేశారు. పాత బిల్డింగ్ ఇది, కాకపోతే మళ్ళీ రీమోడల్ చేశారు అనమాట. ఈ ఫ్లోర్లో మొబైల్ షోరూమ్ అలా, లేదంటే చెప్పులు షోరూమ్ అలాగా పెట్టుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. ఇది 2nd ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మెట్లు దిగకుండా 2nd ఫ్లోర్లో అయితే ఎలా ఉంది చూద్దాం. ఇదంతా పాత బిల్డింగే మొత్తం. గోడలు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ గోడ, యువతల గోడ, ఈ 2 గోడలు మొత్తం పడగొట్టారంటే ఒకటే హాల్ కింద పెద్దది వస్తుంది. ఆ ప్లాన్ మీద ఇప్పుడు మొత్తం పడగొడుతున్నారు. ఇది మరి పడగొడతారు లేదు తెలియదు. 2nd ఫ్లోర్లో ఇదంతా ఇది సెల్ ఫోన్ షోరూమ్కి అయితే బాగానే ఉంటుంది. ఇలా చూస్తే మనకి రోడ్ పాయింట్, ఇది గ్లాసు. ఇటు నుంచి ఇలా చూస్తే ఇదంతా ఇంకా బాత్రూమ్స్ అవి ఉంటాయి లోపల. కిందకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు 1st ఫ్లోర్కి అయితే వెళ్దాం. 1st ఫ్లోర్లో ఇప్పుడు ఎలా ఉంది అంటే అది కూడా చూద్దాం ఒకసారి. అది అంతవరకు ఇక్కడైతే మొత్తం గోడలన్నీ పడగొట్టారు. మన 2nd ఫ్లోర్లో చూసాం కదా గోడ, ఆ టైప్లో ఉండే ఇక్కడ కూడా ఈ గోడలన్నీ పడగొట్టారు అనమాట. ఇదివరకు ఇదంతా స్కూలు, మొత్తం బ్లాక్ బోర్డ్ అంతా ఉంది. స్కూల్ ఉండేది అన్నమాట ఇదివరకు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదో. ఇక్కడ నుంచి కిందకి చూస్తే రోడ్ పాయింట్ ఉంది 1st ఫ్లోర్. ఇక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. సరే, నేను కిందకి వచ్చి కొద్దిసేపు కూర్చున్నాను అలాగా. భోజన టైం అయితే అయిపోయింది. నేను వెళ్ళి భోజనం చేసుకుని రూమ్లో మళ్ళీ వస్తాను. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండదు, దగ్గరే. అది ఆ చివరి చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు అవతలే బిల్డింగ్. ఇల్లు అయితే ఇక్కడ డాక్టర్ గారిది. లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను భోజనం చేసి అప్పుడు మళ్ళీ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తాను. ఇప్పుడు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. మనకి ఇచ్చిన రూమ్ అయితే ఇదే. మన తాళం తీసుకొని మనం భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్తా. బిల్డింగ్ దగ్గరికి అయితే వస్తాను, పని చేస్తున్నారు. ఇక్కడ బిల్డింగ్ దగ్గర పని అయిపోయిన తర్వాత డాక్టర్ గారి ఇంటికి అయితే వచ్చాను. వారి ఇంట్లో పని వాళ్ళు అయితే సెలవు పెట్టారంట, ఊరు వెళ్ళారు. సరే, మొక్కలకి నీరు అయితే పోయలేదు. వాళ్ళు డాక్టర్ గారు వాళ్ళు వద్దన్నారు, కానీ నేనే పైకి వెళ్ళి ఒకసారి చూసినట్టు ఉంటుంది అలాగా మనకి అని చెప్పి సరదాగా పోద్దాం మొక్కలకి నీళ్ళని పైకి అయితే వచ్చాను. ఫస్ట్ టైం చూస్తున్నాను అలా మొక్కలు. ఇంటి ముందు వెనకాల కూడా ఉన్నాయి కుండీల్లో పూల మొక్కలు. అవి చూస్తున్నాను అసలు ఏంటి అని బిల్డింగ్ చుట్టూ. ఇప్పుడైతే వెళ్ళి కుళాయి అయిపోయి మొక్కలకి వాటర్ అయితే పోతాం. అసలు కుళాయి అయిపోయిన వాటర్ ఫస్ట్ టైం అయితే వేస్తాను నేను, ఎలా ఉంటుందో అయితే చూద్దాం. ఇలా ప్రతి కుండీకి ఇలాగా వాటర్ పోసుకుంటూ వెళ్ళిపోవడం. మొత్తం బంద్ అయిపోయింది. రెండోసారి ఇంకా వాటర్ వేయమని చెప్పరు నాకు. బిల్డింగ్ పైకి వెళ్ళి ఒకసారి పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం ముందు రోడ్ అది ఎలా కనిపిస్తుంది ఏంటని వచ్చారన్నమాట. ఇలా అయితే ఉంది. సరే, అయితే కిందకి వెళ్ళిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోవడమే. మనకు డ్యూటీ అయితే ఏం లేదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మేడం గారు అయితే మొన్న తిరుపతి వెళ్ళారు డాక్టర్ గారు. ఇద్దరు ప్రసాదం అయితే ఇచ్చారు మరి, లడ్డు ప్రసాదం. అది తీసుకుని ఇంటికి అయితే వచ్చాను నేను. ఇంకా చూస్తాను. కత్తి కాదు, కత్తిరి. ఇదేనా?
కూర్చోనా కూర్చో. ఏం తయారు చేస్తున్నావు నువ్వు ఇప్పటి? ఏం తయారు చేస్తున్నావు? ఎలా తయారు చేయాలో చెప్పు మరి ఇక్కడ అందులో. వస్తున్నానండి. సరే మళ్ళీ వచ్చి చెప్తానే. అమ్మకి ఇంకో నీళ్ళ మీద తెచ్చి ఇంట్లో పెడతాను. మళ్ళీ వచ్చి చెప్తాను సరేనా? ఏం కావాలి నీకు? రేపు బుక్స్ అన్ని నాశనం చేసేకు. ఇప్పుడు ఏం తయారు చేస్తాను మళ్ళీ దాంతో? కుందేళ్ళు ఇంకేం తయారు చేస్తావు? తయారు చేసాక మళ్ళీ వీడియో తెస్తాను. అది ఇయర్బడ్స్ పెట్టుకున్నావా హర్షే? ఒకటే ఇక వినపడదు ఇంకా సౌండ్ వల్ల. ఇయర్బడ్స్ ఎలా పెట్టుకున్నావు? నువ్వే కనెక్ట్ చేసుకున్నావా అది ఫోన్కి? తెలుసా నీకు ఎలా కనెక్ట్ చేయాలి చెప్పు. మాట చెప్పు, అంత చేయక్కర్లేదులే చెప్పు అలాగా. చూడు ఇది ఉన్నాయి కదా, ఇది ఉంటే ఇది ఉన్నాయి కదా, ఇది ఆన్ చేయాలి. ఇది ఆన్ చేశాక ఇలా పెట్టుకుని చూస్తే నేను వచ్చేస్తాను. సూపర్. అరిసే అమ్మాయి ఎలా తింటుంది? ఒకసారి వీడియో చూపించు ఒకసారి. సేమ్ అంటారా? అలాగే ఉంటుంది. నేను ఎలా తింటాను? అలా తింటానా? ఇంకెవరు ఇలా తింటావు నువ్వు? చూడేది బాగా. ఇంకెవరో తినగలవు? బావులు మాయలా తిను. బావులు మాయ అలా తింటాడా? అమ్మమ్మ కాకినాడ అమ్మమ్మ సరికి తినే. నిజంగా యాక్టింగ్ చేయి నువ్వు. కాకినాడ అమ్మమ్మ ఎలా తింటుంది? తాత అదే తిని చూపుట్టు. తాత అమ్మలా తింటాడు, ఎలా తింటాడు? అలా తింటాడా కాకినాడ తాత? పెద్దమ్మ ఎలా తింటుంది? చూసా నువ్వు? చెప్పారా అంటుంది? ఇంకెవరు? సంతోష్ గడే ఎక్కిరుతావులే. అదేంటి ఆయనకి ఆయన మాత్రం ఎక్కిరుతావు. తర్వాత రోజు సేమ్ డ్యూటీ దగ్గరుండి పనిచేయించడమే. ఈరోజు ఈవినింగ్ కాకినాడ ఆప్టింగ్ అయితే ఉంది. వెళ్తున్నాను. ఒక 4 రోజుల ముందే నాకు చెప్పారు కాకినాడ వెళ్ళాలని. సరే అని చెప్పి ఒప్పుకున్నాను. నేను కాకినాడ అయితే వెళ్తాం ఇదే బండి మీద. ఈ కారు గేర్ సిస్టమ్ వచ్చి మాన్యువల్ 1 2 3 4 అని చెప్పి నెంబర్ సిస్టమ్ ఉంటుంది దీనికి. ఇవి వచ్చి ఏసీ కంట్రోల్స్, కింద స్టార్ట్ స్టాప్ బటన్, ఇంజన్ సంబంధించి. మనకి దీనికైతే కీ రాదు, మనకి ఇదే ఉంటుంది. ఇదే కీ దీనికి. మన జేబులో పెట్టుకొని మన అక్కడ పుష్ స్టార్ట్ బటన్ నొక్కుంటే సరిపోద్ది. దీనికి కీ గట్ట ఏమి ఉండదు, చూడొచ్చు పక్కన. అది జేబులో పెట్టుకొని మనం స్టార్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం వెళ్తే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అటు ఇటు గోడ ఉంది, చిన్నది గీసుకున్నా చాలా ఇది బాధపడాల్సి ఉంటుంది మనం. కాకినాడ అయితే వచ్చాం, దుమ్ములపేట దగ్గరికి అయితే వచ్చాం. ఈ దుమ్ములపేట దగ్గరలో అయితే ఉంది, పుట్టినరోజు ఫంక్షన్ అయితే ఉంది, అక్కడికి వచ్చాం అన్నమాట. దుమ్ములపేట నుంచి కాకినాడ మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. ఇక్కడ క్యాటరింగ్ అయితే ఉంది, క్యాటరింగ్ తీసుకుని వెళ్తే
శ్రీ హరికృష్ణ గ్రాండ్ అని చెప్పి చిన్న హోటల్ ఉంది, కొండలాగా ఉంది, లోపలికి వెళ్ళాలా బాగా. అక్కడ ఎంతోమంది కదా వాళ్ళ ఫ్యామిలీ వరకే చేసుకున్నారు ఫంక్షన్, మొత్తం అందరు కాకుండా. ఇది క్యాటరింగ్ అయితే ఇదే, ఇది తీసుకుని మనం దుమ్ములపేట అయితే మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి వాళ్ళే పెట్టేస్తారు మన కార్లో, మనం థియేటర్లో కార్లో పెట్టేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఎవరెవరు ఉంటారో తీసుకుంటారు. ఇదే కాకినాడ మెయిన్ రోడ్ అయితే. క్యాటరింగ్కి సంబంధించి మొత్తం అన్ని ఐటమ్స్ వచ్చినాయి. మన పని లేదు, స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఆయన అయితే రావాలి, ఇంకా ఆయన నాతో పాటు ఒక ఆయన అయితే వచ్చారు. ఆయన హోటల్ నుంచి అయితే బయటికి రాలేదు, ఇంకేమైనా ఉన్నాయో మరి ఏంటో తెలియదు. ఆయన రావాలి, స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. దాని గురించి చూస్తున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి జగన్నాథపురం ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 50 మీటర్ల దూరంలో ఉంటుంది అంతే నా దగ్గర. కింద దిగి అయితే కార్ని అయితే వీడియో చేస్తున్నారు, అలా కనపడుతుంది ఏంటి ఈ లైటింగ్ అని చెప్పి. ఇదొక మన క్యాటరింగ్ తీరా డోరు లాక్ అయితే ఏ సార్ ఏది సార్ వస్తున్నారా. దుమ్ములపేట అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. పైకి భోజనానికి అయితే వెళ్తున్నా. నాకు అసలే మొహమాటం ఎక్కువ, భోజనం ఎలా చేయలేటో. పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే జనాలతో పాటు కూర్చొని తినేయచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్ ఎలా తినాలో ఏంటో. నాతో పాటు వచ్చిన ఈసారి అయితే ఈ ఫ్యామిలీ అందరూ నాకు బాగా అలవాటు. ఈ పక్కన కూర్చొని అయితే నేను ఎప్పుడైనా సరే భోజనం చేస్తాను. ఇదే చిన్న పుట్టినరోజు ఫంక్షన్ ఇది. నేనైతే అపార్ట్మెంట్ పైకి అయితే వచ్చాను. పైనుంచి చూస్తే మొత్తం వ్యూ అంతా ఇలా ఉంది కాకినాడ. ఆ చివర అయితే మనకి బోట్ అయితే కనపడుతుంది కదా, అదే డైరీ ఫార్మ్ సెంటర్. జూమ్ చేస్తున్నాను కదా, ఇదే ఈ సెంటర్కి అయితే దగ్గరగానే ఉంది అపార్ట్మెంట్. మనకి ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్లో అయితే దుమ్ములపేట అయితే ఉంది. ఆ ఎల్లో కలర్ లైటింగ్ అంతా మనకి పోర్ట్ ఏరియా అదంతా. ఇటు నుంచి మనకి రైట్కి ఇదంతా దుమ్ములపేట. నైట్ టైం అయితే ఇలా ఉంది. నేను భోజనం అయితే చేస్తాను, ఎలాగా అయితేను కిందకైతే ఇంక వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి నేను స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చి 9 అవుతుంది. ఇంకా వాళ్ళు బయలుదేరిపోతే వెళ్ళిపోదాం అని చెప్తారు. ఆయన కూడా కంగారు ఎక్కువ మళ్ళీ అలాగా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తాడు. భోజనం అయిపోయింది, ఇంటికైతే ఇంక వెళ్ళిపోదాం అని అందరూ. 9 అయిపోతుందా, తొందరగా వెళ్ళి పడుకుందాం అని చెప్పి అన్నారు. సరే అని ఇంక నేనైతే కిందకైతే వెళ్ళి కార్ రెడీ చేస్తున్నాను. వాళ్ళు వచ్చే టైంకి కారు తిప్పుకొని రెడీగా పెట్టుకుంటా. మనమైతే ఇంకా రాజమండ్రి అయితే వెళ్ళిపోవడానికి ఎక్కడ ఆగే పని అయితే లేదు. నాకు తెలిసి టైం 9 అవుతుంది, ట్రాఫిక్ తక్కువగానే ఉండొచ్చు. సామర్లకోట టు రాజనగరం హైవే అయితే వేసారు, బాగుంది రోడ్డు. ఇప్పుడైతే స్పీడ్గా వెళ్ళొచ్చు. రాజమండ్రి అయితే వచ్చేసాం. టైం వచ్చి 10 అవుతుంది. కాకినాడలో కరెక్ట్గా 9 గంటలు బయలుదేరుతారు. రాజమండ్రి చేరేది 10 అయింది. కరెక్ట్గా 1 అవర్ అయితే పట్టింది మాకు జర్నీ. స్పీడ్గా అయితే కొట్టుకొచ్చాం. నేనైతే ఇంటికి వచ్చాను. ఇంకా హర్షిత అయితే టీవీ చూస్తుంది. ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఇది. ఆ తర్వాత రోజు రామకృష్ణ మిషన్ అని చెప్పి గోదావరి కొట్టిన ఉంటుంది హాస్పిటల్, అక్కడికైతే వచ్చాను. ఈ కార్ గేర్ సిస్టమ్ వచ్చి ఆటో గేర్ అన్నమాట. ఆటో గేర్ అంటే మనకి డ్రైవ్ మోడ్, అలాగే న్యూట్రల్, రివర్స్, పార్కింగ్, ఇలా 4 మోడ్లు అయితే ఉంటాయి దీనికి. డ్రైవ్ మోడ్లో పెట్టి మనం హోండా యాక్టివా స్కూటీ ఉంటుంది కదా, అలా స్కూటీ టైప్లో ఇంకా నడుపుకుండా వెళ్ళిపోవడమే. బ్రేక్, యాక్సిలేటర్ అంతే, 2 ఉంటాయి దీనికి. ఎవ్రీ సాటర్డే డాక్టర్ గారు ఇక్కడ ఫ్రీ సర్వీస్కి అయితే వస్తారు. అదే రోజు సాయంత్రం తాపీ పని వద్ద కలిసి టీ తాగడానికి అయితే వచ్చాను. పక్కనే టీ కొట్టు కూడా సరదా కూర్చొని బిల్డింగ్ దగ్గర పనిచేసే తాపీ పని వాళ్ళతో టీ తాగడానికి అయితే వచ్చాను. వాళ్ళ నొప్పి గట్టిగా వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు. మా నాన్నగారికి అదే కదా, నొప్పి ఉండలేకపోతున్నారు ఆయన. మొత్తం నొప్పి వచ్చి వస్తారు. డాక్టర్ గారు రౌండ్స్ వచ్చారా? ఇంకా రాలేదండి, వస్తారు అయితే. అది కొద్దిగా వేయండి ఆంబలు.
పొద్దుట ఏ టిఫిన్ తెచ్చేపోయారా తెలదా ఈయనకి ఈయన టిఫిన్ అయితే ఆపారా పొద్దున తెలదా కాదు ఇడ్లీ ఇడ్లీ ఏమైనా తెచ్చేస్తా కొద్దిగా డోర్ బాగోక డోర్ బాగట్లేదండి. ఇందాక చూసిన ఆయన మా పెద్ద మామయ్య గారు. ఈయనైతే మా నాన్నగారు ఆయాసం బాగా ఎక్కువ వచ్చేస్తుంది, పడుకోలేకపోతున్నారు. అందుకని చెప్పి హాస్పిటల్ అయితే జాయిన్ చేసాం. ఇక్కడి నుంచి మేము మా తాతయ్య గారు నేను భోజనానికి అయితే హోటల్కి అయితే వచ్చాం. భోజనం చేసి ఇక్కడి నుంచి మా పెద్ద మామయ్య గారిని అయితే కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. మధ్యాహ్నం అక్కడికి కూడా ఒకసారి కనబడాలి. కారు అయితే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కాకినాడ అయితే వెళ్తారు హాస్పిటల్ దగ్గరికి. మాయ గారు హలో తీసుకొస్తున్నారు. కారు వచ్చింది, బయలుదేరుతున్నారు ఇప్పుడే. కారు మీద తీసుకొస్తున్నారు. ఈ నెంబర్ ఉంచండి, ఈ నెంబర్ గుర్తెట్టుకోండి. ఈ నెంబర్ ఈయన వచ్చి మా మామయ్య గారు వాళ్ళ అన్నయ్య. సేమ్ మా నాన్నగారిలాగే ప్రాబ్లం ఈయనకు కూడా. ఒకసారి అదండి చిన్నారు గారు మాట్లాడండి. నెంబర్ ఇయ్యింది ఎగలండి పర్లేదు. కూర్చోలేమని చెప్పు. హలో చెప్పండి. హలో సరే అండి సరే అలాగే వంగకైతే అక్కడ. ఏ రోజు సాయంత్రం మెయిన్ రోడ్ అయితే వచ్చాం. డాక్టర్ గారు కళ్ళజోడు అయితే తీసుకోవాలన్నారు. అక్కడ తెలిసిన కొట్టు ఏదో ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడుతాను అనమాట. నేను డ్యూటీకి వెళ్తున్నాను కానీ కొంచెం బాధగానే అనిపిస్తుంది. చుట్టూ మా నాన్నగారు పక్కన ఒంట్లో బాగాలేదు. చుట్టూ చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నా మా పెద్ద మామయ్య గారు కూడా చాలా బాగాలేదు. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది. కాకపోతే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం చాలా బలంగా ఉండాలి. ఎప్పుడు లొంగిపోకూడదు. లొంగిపోయామంటే మనం ఏ పని చేయలేం. మనం చేయాల్సింది మనం చేయాలంటే తర్వాత అంతా ఇంకా భగవంతుడి ఇష్టం అంతే. దేవుణ్ణి ఎప్పుడైనా సరే మంచి ఆరోగ్యం, మంచి పని చేయడానికి మంచి బలాన్ని మనం దండం పెట్టుకుని కోరుకోవాలి తప్ప ఆస్తులు అంతస్తులు కాదు. అలాగే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు ఎదురైనా కానీ తట్టుకునే శక్తిని కూడా ఇమ్మనాలి దేవుణ్ణి. నాకు అనిపించింది అయితే చెప్పాను. కరెక్ట్ రాంగా నాకైతే తెలియదు. మరి తీసుకో, ఇది ప్యాకెట్ ఉంది తీసుకో. తిన్నారు చీర చూడు హర్షితలే. ఆ తర్వాత రోజు మళ్ళీ సేమ్ అదే డ్యూటీ దగ్గరుండి పని చేయించమని చెప్పారు. నేనైతే ఇంకా అక్కడే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం నైట్ అంతా మా నాన్నగారి దగ్గర అయితే ఉన్నాను. మా అమ్మగారిని పడుకోమని చెప్పాను. ఎందుకంటే ఆవిడకి పాపం నిద్ర లేదు. నేనే ఉంటానని చెప్పి ఉన్నాను. మార్నింగ్ 6 అయితే అయింది. నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి ఒక 7-8 వరకు పడుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్తాను. ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి అప్పుడప్పుడే తెల్లారుతుంది కరెక్ట్గా. ఇప్పుడు 1 గంట పడుకుని డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ఇంటికాడ ఉన్నా బోర్ కూడా వద్దు. డ్యూటీకి అయితే వచ్చాను. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చి డ్యూటీ మధ్యాహ్నానికి వేరే హాస్పిటల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకా డ్యూటీ అయిపోయినట్టే. ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా.